దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వాణి, మాధురి ఇదంతా ఒక ట్రయాంగిల్ స్టోరీ ఒకటి నడుస్తోంది. ఈ స్టోరీలో ఆల్మోస్ట్ సెటిల్మెంట్స్ వరకు వచ్చి ఇష్యూ క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? యాక్చువల్‌గా వాణి అనే ఆవిడ కొంచెం ఉన్నత డబ్బులున్న ఆవిడే. ఈయన ఏమీ లేని టైంలోనే పెళ్లి చేసుకున్నానని చెప్తారు. ఆవిడ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే, బనీన్ మీద వచ్చాడు నేను పెళ్లి చేసుకున్నాను అనింది సింపుల్‌గా. అట్లా చెప్పింది. అంటే నా వల్లే అతనికి స్టేటస్ వచ్చింది చెప్పావు. ఊర్లో ఆవిడ కొంచెం పరపతి ఉంది. ఆవిడకంటూ ఆ మాటే శాసనం లాంటి ఒక క్యాడర్ కూడా ఉంది. వాణికి ఉంది. సో ఆ తర్వాత ఏమైంది, పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి చేశారు హైందవికి. నవీనకేమో ఇంకా పెళ్ళికి ఎదిగింది, అలా ఉంది. అండ్ వీళ్ళకి ఒక గ్రెనేడ్ బిజినెస్ కూడా ఉంది. ఈయనకి సడన్గా ఆస్తి వచ్చింది కాబట్టి ఇష్టం ఉన్నట్టు తగిలేస్తున్నాడు, ఎలా పడితే అలా ఖర్చు చేస్తున్నాడు, దుర్వినియోగం చేస్తున్నాడు అని ఈవిడకి ఎందుకో అనిపించింది. అప్పటి నుంచి టైట్ చేయడం స్టార్ట్ చేసింది. కంపెనీ వ్యవహారాలు ఈవిడే చూసేది. ఆయన ఎమ్మెల్సీ అవుతాడు, కానీ ఆయన పని ఈవిడే చేస్తుంది, ఈవిడ పని ఈవిడే చేస్తుంది. ఒకానొక టైంలో ఒక చిన్న కోరిక అడిగింది. ఏంటి, జగన్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఏరియా ఇన్ఛార్జ్ అడిగి రాపో అంటే, ఆయన ఏం చెప్పాడు, జగన్ గారికి ఏమర్థమైందో తెలియదు కానీ ఆయన్ని ఇన్ఛార్జ్ని చేశాడు. నాకు తెమ్మంటే వెళ్ళి నువ్వు తీసుకొస్తావా, ఉండరా నీ సంగతి చెప్తా, నీ మీదే పోటీ చేస్తా, ఏంటి కథ అని చెప్పేసి కొంచెం గొడవ అయింది అప్పట్లో. తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే పోటీ చేసి గెలిచింది. పర్లా ఆవిడకి ఆ నియోజకవర్గంలో కొంచెం పేరు అదైతే ఉంది. కొంతమందికి భయం కూడా ఉంది. అమ్మో ఈవిడ కొంచెం గయ్యాలి అమ్మో అన్నట్టు ఒక భయం కూడా ఉంది. అండ్ ఆయనని కూర్చో, ఇలా అడవా, సంతకాలకు మొగుడు మాత్రమే నువ్వు, అన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు, అన్ని కంపెనీ వ్యవహారాలన్నీ ఈవిడే చక్కబెట్టేది. ఈ టైంలో ఆమెకి ఏంటి, మనకు మహిళల సపోర్ట్ ఉంటే బాగుండు అనే ఒక అందమైన ఆలోచన వచ్చింది. మంచిదే, తప్పులేదు. ఆ ఏరియాలో మహిళలు ఎక్కువగా తిరిగేది ఒక ఆవిడ వెనకాల తిరుగుతున్నారు. ఆవిడ దివ్యల మాధురి. ఆవిడకి ఏమైంది, డ్యాన్సులు, మంచి కుటుంబమే, బాగా చదువుకుంది, ఫారిన్ వెళ్ళొచ్చింది, వాళ్ళ హస్బెండ్ కూడా ఒక ఎన్ఆర్ఐ, అంటే మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, బాగా డబ్బున్న ఆవిడే. ఫ్రీగా డ్యాన్సులు నేర్పిస్తుంది. తను ఒక డాన్సర్, క్లాసికల్ డాన్సర్. ఫ్రీగా అంటే వాళ్ళ హస్బెండ్ ఎక్కడో ఉంటున్నాడు, ఈవిడ ఇక్కడ ఉంటుంది. ఏదో రకంగా ఒక పని పెట్టుకుంది. తనకు కూడా ఈ రాజకీయాలన్నా ఇవన్నా కొంచెం ఇష్టం. జగన్ అంటే కొంచెం గౌరవం ఆవిడికి. అలా చాలామంది పిల్లలకి డ్యాన్సులు నేర్పించింది. అలా వాళ్ళ పేరెంట్స్ కూడా దగ్గరైంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాణి ఒక ఎలిగేషన్ పాస్ చేసింది, ఈమె డ్యాన్స్ పేర్లతో అమ్మాయిలని తీసుకెళ్ళి ఎరగా వేసి సప్లై చేసేది అని. సో ఇప్పటి వరకు ఏ తల్లి కానీ ఏ పిల్ల కానీ మనకు కంప్లైంట్ చేయాలి మాధురి పైన. సో అది ఎలిగేషన్ అనే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఆవిడ అలాంటిదని తెలిస్తే ఏ తల్లి కూడా కూతుర్లను పంపరు. అంతమంది కూతుర్లను ఆవిడతో పంపుతున్నారంటే ఆవిడ మీద వీళ్ళకి మంచి ఒపీనియన్ ఉన్నట్టే. నెక్స్ట్, ఆవిడ ప్రదర్శనలు ఎక్కడెక్కడో గుళ్ళకి ఇచ్చినా వీళ్ళ పిల్లల్ని కూడా పంపిస్తున్నారు అన్నా కూడా ఆవిడ మీద నమ్మకం ఉంది కాబట్టే వీళ్ళు పంపారు. సో ఈ విషయంలో మాధురి ఓకే. మహిళా దినోత్సవం లాంటివి ఏమన్నా వచ్చినా, ముగ్గుల పోటీలు, సంక్రాంతి ఇట్లాంటివి వచ్చినా ఈవిడ చీఫ్ గెస్ట్గా పిలిచేవారు. అలా కూడా ఏవో 4 బహుమతులు ఇచ్చేది, సరదాగా గడిపేది. వీళ్ళింట్లో ఫ్రీగా డ్యాన్స్ నేర్పించినప్పటికీ వీళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు టీలు కాఫీలు కూడా అందించేది ఫ్రీగానే. ఒక మంచి పేరు ఉంది, పలానా ఆవిడ మంచి ఆవిడ అని. అదే కొనసాగింది. ఈవిడ వెనకాల మహిళలు ఓ గుంపు. ఈమె కనుక ఓ మహిళా దినోత్సవం అనౌన్స్ చేస్తే 2000 మంది ఈజీగా వచ్చేస్తారు. అట్లా ఉంది. ఈమె దగ్గర మహిళలు ఉన్నారు, ఈమె మన దగ్గర చేరితే మనకి బెనిఫిట్ అవుతుంది అని ఈవిడకి రాజకీయంగా ఒక మంచి ఆలోచన వచ్చింది. మంచి ఆలోచనే, దీంట్లో కూడా తప్పులేదు. కాకపోతే ఇక్కడ వాణి ఎలా ఆలోచించింది, వచ్చింది కరెక్టే, రేపటి రోజు ఏమైనా గొడవ వస్తే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతే ఆమెతో పాటు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. ఆవిడ్ని కూడా మా ఆయన ఎలాగైతే సంతకాల్లో ఎమ్మెల్సీయో ఈవిడ్ని కూడా అలా పెడదాం, పెద్ద పోస్ట్ ఇచ్చి నువ్వే అధ్యక్షురాలను కూర్చోబెడదాం ఇంట్లో, ఆ క్యాడర్తో మనం పని చేయించుకుందాం, ఈవిడ పనులు కూడా మనమే చేసేద్దాం, అర్థమైపోతుంది. సేమ్ ఈవిడకు ముందు నుంచి అలవాట్లు. సో ఏం చేసింది, తీసుకొచ్చి కండువా కప్పి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమెకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, పెద్ద పోస్ట్ అయితే ఇచ్చి కూర్చోబెట్టింది, అంతా బాగానే ఉంది. వీళ్ళు ఆవిడ పనులు కూడా ఈవిడే చేసుకునేది. ఇంట్లో ఖాళీగా కూర్చొని కాలు చెప్పుకొని టీవీ చూసే మొగుడు, ఖాళీగా కూర్చొని కాలు చెప్పుకొని ఏదో వ్యవహారాలు తీసుకునే ఈవిడ, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు మాట్లాడతా. ఆయనకి తర్వాత ఎప్పుడో కొంచెం మంచిగా అన్ని కష్టాలు చెప్పుకునేవాడు. నన్ను ఇలా అంటుంది, నన్ను అలా అంటుంది, నన్ను ఇలా అంటుంది, అప్పుడప్పుడు డబ్బులు తీసి నెత్తి మీద కొట్టింది, నా కూతుర్లు కూడా నా మాట వినరు, ఇలా ఏవో ఎలిగేషన్స్.
ఆవిడకి చెప్పుకుంటే అయ్యో పాపం అనుకుంటూ ఉంది. ఒకానొక టైంలో ఆయనకేదో డబ్బులు అవసరం వస్తే అడగొచ్చా అడగరాదా సరే అడిగి చూద్దాం ఒక రాయేద్దాం అనుకుంది. ఈ మంచిదే కాబట్టి అడగగానే సహాయం చేసింది. అలా వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్పే ఉంది. తర్వాత ఈయనేంటి వీళ్ళ ఆవిడ ఏదైనా పని చెప్తే చేయకపోవడం, ఆవిడ ఏది చెప్పినా ఇమీడియట్‌గా చేయడం చేస్తున్నాడు. ఏయ్! తిను అంటే తినడు. ఆమె తినండి అంటే తినేవాడు. అలాంటి పనులు. సో, వీళ్ళ ఆవిడకేంటి నేనేం చెప్పినా వీడు రిజెక్ట్ చేస్తున్నాడు. ఆమె చెప్తే మాత్రం తల ఊపుతున్నాడు. వీళ్ళిద్దరికీ ఏదో ఉంది అని చెప్పేసి ఆవిడ గట్టిగా నమ్మేసి చాటింపు చేసేసింది. నా మొగుడికి పలానా ఆవిడకి రిలేషన్ ఉంది. అమ్మ తల్లి నువ్వు పో. మా ఇంట్లో అవసరం లేదు. నిన్ను ఏదో మహిళా అధ్యక్షురాలిని చేస్తే నువ్వు నా కాపురానికి ఎసరు పెట్టావు. అవసరం లేదు నువ్వు పో. సరే పోతా వెళ్ళిపోయింది. అందరికి వాళ్ళ ఇంట్లోనూ చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అది నమ్మారు. మరి ఈవిడ పెద్ద ఆవిడ కదా కొంచెం నమ్మేసి దూరం పెట్టేశారు. వాళ్ళెవరు మాట్లాడట్లే ఆవిడతో. ఏం చేసింది ఒకరోజు చున్నీ ఫ్యాన్‌కి కట్టేసి ఇదిగో స్టూల్ తంతున్నా. నీ వల్లే మీ ఆవిడ వల్లే నా బతికి ఇలా అయింది. నా ముగ్గురు ఆడపిల్లలు ఇలా అనాథలైపోతున్నారు ఇప్పుడు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఏడ్చుకుంటూ చెబితే వద్దమ్మా ఆ ఫ్యాన్‌కి ఆ చున్నీ ఇది విప్పేసేయి. నేనున్నాను. నువ్వు ఆ స్టూల్‌ని అప్పుడే తొందరపడి తన్నమాక. అక్కడ ఒక ఇల్లుంది. ఆ ఇల్లు ఖాళీగానే ఉంది ప్రెజెంట్. మొన్నే కట్టించాము. ఫ్రెష్‌గా పెయింట్ ఏసి. నువ్వు వెళ్ళిపో అందులోకి. ఎప్పుడు ఎక్కడుండాలో తెలియకే కదా నువ్వు ఇవన్నీ చేసుకున్నావు. అటుగాక ఇటుగాక. అక్కడెళ్ళి ఉండు అని చెప్పితే సరే వెళ్ళింది. ఆత్మహత్య చేసుకుంది ఆల్రెడీ పాపం డిప్రెషన్‌లో ఉంది. కొంచెం ఓదార్పు అవసరం కదా అని చెప్పి ఈయన కూడా ఎళ్లి నిమరడం స్టార్ట్ చేశాడు. అంటే స్టార్టింగ్ వీళ్ళిద్దరికి అంటే ఆ ఫిజికల్ రిలేషన్ అప్పుడు లేదు. తర్వాత వచ్చింది. అది ఆవిడే ఒప్పుకుంది. అప్పుడు ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. తర్వాత ఇక ఈ కూతుర్లిద్దరు మా నాన్న మా అమ్మను వదిలేసి ఆవిడతో సంసారం పెట్టాడు అని చెప్పేసి హైందవి కూడా సీరియస్ అయింది. నవీన సీరియస్ అయింది. హైందవి వాళ్ళ అన్న అంటే ఐ మీన్ మామ చనిపోతే కూడా ఈయన రాలా ఆ ఫంక్షన్‌కి. అటు వాళ్ళ దగ్గర కూడా పరువు పోయింది. కుటుంబంలో పరువు పోతుంది. ఎవరిని చూడు అంటే వీళ్ళ అమ్మ గయ్యాలంట, వీళ్ళ నాన్న ఎవరితోనో ఎఫైర్ అంట. వీళ్ళ ఇల్లు సంసారం చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అనే రేంజ్‌లో ఒక రూమర్స్ పోతున్నాయి. ఓకే. ఈమెకు ఒళ్ళు మండింది. ఒళ్ళు మండి ఈ కూతుర్లు ఒకరోజు ఎళ్లి నాన్న తలుపు తీయి, నాన్న తలుపు తీయి అని తంతే వాళ్ళు కళ్ళ ముందే లైట్లు ఆఫ్ చేసుకున్నారు గానీ తలుపులు తీయలా. వెళ్ళి అమ్మకి చెప్పారు. ఇలా జరిగిందమ్మా అని. ఈవిడ ఏయ్ అని చెప్పేసి తలుపులు తన్నుకుంటూ ఇరగ్గొట్టుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి. నా తలుపులు తంతావా? నా ఇది చేస్తావా? అని చెప్పి ఆయన బయట నుంచి ఆక్రోషంగా వచ్చాడు. ఇప్పుడు మనం టైల్స్ చేయించుకుంటే ఒక ముక్కో, 2 ముక్కలో మిగిలితే పడేయం కదా! ఇంటి దగ్గర ఇక్కడ పెట్టుకుంటాం కదా! కాస్ట్‌లీ కదా! కొనుక్కుంటాం. ఆ ముక్కలు 2 ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఈమె చంపబోయాడు. నెత్తి పగలగొట్టబోతే పోలీసులు కాపాడారు ఆవిడని. ఈయనే ఎళ్లి మళ్ళీ కంప్లెయింట్ చేశాడు. ఏమని? మా ఆవిడ, నా కూతురు నన్ను చంపేస్తున్నారండి. నాకు ప్రాణహాని ఉందని. ఇదెక్కడరా బాబు వింతగా ఉంది నీ కేసు. అలా ఎలా చంపుతారు అంటే, నిజమేనండి గతంలో కూడా డబ్బులు తీసుకొని ఇక్కడ కొట్టింది. అలా చేసింది, ఇలా చేసింది అని చెప్పి ఎందుకు అని అడిగితే, పలానా మాధురితో మేమేదో ఎఫైర్‌లో ఉన్నామని చెప్పేసి, నేను ఆవిడ ట్రాప్‌లో పడేంత చిన్నోడినా. నాకు 60 ఏళ్ళు. నేను ఒక ఎమ్మెల్సీని. నాకో బిజినెస్ ఉంది. నేను ఇన్ని చేసుకుంటున్నా. పెళ్ళికి ఎదిగిన కూతుర్లున్నారు. పెళ్ళైన కూతురుంది. అర్థం చేసుకోవాలి గదా! నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మా కుటుంబం వల్ల పాపం ఆవిడ ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడి నీడనిచ్చాను అని జెప్పారు. మరి నువ్వెందుకుంటున్నావు అక్కడ అంటే, ఇక్కడ ఉండలేక అక్కడ ఉంటున్నా. ఇక్కడ ఉన్నంత కాలం టార్చర్ అనుభవిస్తున్నా. అక్కడికెళ్తే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఆవిడ కష్టాలు నేను, నా కష్టాలు ఆవిడ చెప్పుకుంటూ అలా కలిసి ఉంటున్నాము. మాది చాలా గొప్ప ఫ్రెండ్‌షిప్ అని చెప్పుకొచ్చాడు. ఇలా చేస్తే అసలు ఈ కథంతా మాధురి దగ్గరకుంది గదా! మాధురి ఏంటి నీ కథ చెప్పు అంటే ఆవిడ చెప్పింది. నాకేం సంబంధం లేదండి. నా మానాన నేనేదో డాన్స్‌లేసుకుంటూ ఆ ఊరు, ఈ ఊరు తిరుక్కుంటే, నా వెనకాల జనాలను చూసి కక్కుర్తిపడి ఈవిడే నన్ను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టింది. నాకేం పని చెప్పేది కాదు. ఖాళీగా కూర్చుంటున్నా రోజు. టైమ్ పాస్‌కి వాడు పరిచయం అయ్యాడు. ఏదో మాట్లాడి నాకు మంచి ఫిలాసఫరు, గైడు అన్నీ అతనే. మంచి ఫ్రెండ్‌షిప్ మాకు కుదిరింది. అలా ఇప్పుడు ఉన్నాం. తర్వాత మమ్మల్ని ఈ ఇల్లీగల్ ఎఫైర్ ఉందని అంటగట్టేసి మా మీద నేరం మోపింది. అందరూ మాట్లాడుకుంటారు. మేమెందుకు కలిసి ఉండొద్దు అనుకోని కలిసి ఉంటున్నాం ఇంకా. అతనికి గూడా తోడు నీడగా ఉన్నాడు. నా పిల్లలకు గూడా తోడు నీడ ఉన్నాడు. సర్లే అని చెప్పేసి అంటే ఇంట్లో చెడి ఆయనున్నాడు. నా ఇంట్లో చెడి నేనున్నా. కలిసున్నాం ఇద్దరం అని చెప్పేసి ఈవిడ వ్యవహారం. ఇప్పుడు గూడా ఆమెని చూడండి ఎట్లా డాన్స్‌లేస్తుందో, మీ పిల్లలందరిని గూడా తీసుకెళ్ళి సప్లైలు చేస్తది. ఆమె పెద్ద ఇది అది అని చెప్పి ఇంకా ఎలిగేషన్స్ పాస్ చేసేసరికి అందరూ ఈవిడ తిరుగుబోతు, ఈవిడ ఆబోతు, ఈవిడ ఆంబోతు, గేదె అని అందరూ ఏదేదో మాట్లాడుతుంటే ఒళ్ళు మండింది పాపం ఆవిడకి. ఏదో ఇక ఆత్మహత్య చేసుకుందాం మళ్ళీ మొన్న కార్ యాక్సిడెంట్ చేసుకుంది. దాన్ని గూడా వీళ్ళు కామెడీ చేశారు. నువ్వు చావాలనుకుంటే ఇంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి గదా! కార్ యాక్సిడెంటే చేసుకోవాలా? ఏం అవసరం? పైగా ఆ కార్‌కి ఫుల్ సెక్యూర్డ్ కార్ అది. దానికి యాక్సిడెంట్ అయినా ఏం గాదు. గుద్దితే అవతలోడు పోవాలి గానీ మీరేం పోరు.
చూడు నీ వెనకాల ఉన్నోళ్ళకి గాయలే నువ్వు ఎంత బాగున్నావు ఇంకా మళ్ళీ మీడియాకి ఇచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అని. అలానే ఏమో కొంచెం గట్టి బాడీ ఏదో బయటపడింది. దానికి గూడా ఎందుకు ఇన్ని విమర్శలు? హ్మ్. ఇప్పుడు డాన్సర్స్ బాడీ ఫ్లెక్సిబుల్‌గానే ఉంటది. రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎనకాల కూర్చోనంటే ఎప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాబట్టి ఏదో అయ్యింది తలకో, మోకాలుకో తాకి. ఈవిడ కొంచెం స్టిఫ్‌గా ఉంది. సరే అది వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు ఎవరిది తప్పంటే వాని. నువ్వు క్యాడర్ మీద కక్కుర్తి పడి ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టావు. ఆమెకు పనివ్వకపోవడం వల్ల, ఈయనకు పని చెప్పకపోవడం వల్ల, వీళ్ళిద్దరిని ఖాళీగా పెట్టి వాళ్ళ పనులు నువ్వే చేసేసరికి ఆళ్ళు దగ్గరయ్యారు. నువ్వు తేకపోయి ఉంటే ఈ వ్యవహారం ఇక్కడి దాకా వచ్చేది కాదుగా. ఈవెన్ ఇప్పుడు శ్రీనివాస్‌ది కూడా తప్పే. సరే మీ ఆవిడ ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టింది. నువ్వు నీ కష్టాలని చెప్పుకొని ఆమెకు ఫ్రెండ్‌షిప్‌గా దగ్గరయ్యి నువ్వు నీ కష్టాలని చెప్పుకొని ఆమెనెందుకు ట్రాప్ చేసావు? ఇప్పుడు ఆమెకు కూడా చెడింది కదా సంసారం. నీ వల్లే కదా ఎంత కాదనుకున్నా. పైగా నువ్వు నీ పిల్లల్ని, పెళ్ళాన్ని వదిలేసి అంత కావాలంటే విడాకులివ్వు. విడాకులు ఇవ్వకుండా నువ్వు ఇంకా ఆవిడకి రైట్స్ ఉంటాయి. ఆవిడ ఆరోపణలేంటంటే, ఆస్తంతా తగిలేసాడు. ఆమెకు మొత్తం పెట్టేసాడు. నా ఆస్తి మొత్తం ఎంత దొబ్బాడో అంత రిటర్న్ ఇచ్చేసి, ఆ ఇల్లు గూడా మాదే అంటుంది. ఆయనేమో మా తమ్ముడిది, ఆవిడది కాదంటున్నాడు. మొత్తం నాకిచ్చి విడాకులిచ్చేయి. నువ్వు ఎక్కడన్నా చావు అంటుంది. పిల్లలు గూడా అంతే. నువ్వు ఎంతైతే దొబ్బావో అదంతా రిటర్న్ ఇచ్చేసేయి. పోయి ఎక్కడన్నా చావు. మాకనవసరం. ఇట్లా ఉంది వీళ్ళ వ్యవహారం. సో, ఈవిడ్ని అడిగితేనేమో ఆయన మీద సిగ్గుపడుతుంది. సరే అంటే అట్లా ఉంది. ఈవిడ వ్యవహారం ఇంకో రకంగా ఉంది. పాపం ఆమె కూడా బాధలోనే వచ్చిందిలే. కావాలనైతే దివ్యల మాధురి ఇప్పుడు ఈయన ఏ టెంపుల్‌లోనో రాకెట్ ఇసిరితే ఆమె ఏదో ఫ్లయింగ్ కిస్ ఇస్తే వీళ్ళిద్దరు ఎప్పుడు లవ్ అఫేర్ నడవల. స్కూల్ డేస్ నుంచి వీళ్ళకో పరిచయం కూడా లేదు. ఇంక అసలు ఆమె అడ్రెస్ కూడా వీళ్ళకి తెలీదు. వీళ్ళ ఆవిడే తీసుకొచ్చి ఆవిడని ఇంట్లో పెట్టింది. ఆమె అదే చెప్తుంది. నా మాన నేనుంటే నన్ను తీసుకొచ్చి వీళ్ళే ఇన్ని చేశారండి. ఇదిగో ప్రూఫ్ అని పెడుతుంది. ఇది ఓవరాల్‌గా జరిగింది. ఈ కేసు తెగాలి అంటే వాణి కాంప్రమైజ్ అవుతుంది ఇప్పుడు. ఎంత దొబ్బిందంత రిటర్న్ ఇవ్వండని. అండ్ పాపం ఆయన గూడా ఏమంటారు, నా గ్రానైట్ బిజినెస్ గూడా ఆవిడే లాక్కుంది అని. ఒరేయ్! నేనే లేకపోతే నీకు ఆ బిజినెస్ ఎక్కడిదిరా అని చెప్పి ఈవిడ. ఇట్లా సాగుతుంది వ్యవహారం. ఎక్కడో తెగుద్ది. మాధురి భర్త దివ్యెల మహేష్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ, తను గూడా ఇప్పుడు లైవ్‌లోకొచ్చి తనేం జేస్తున్నాడంటే, మా ఆవిడని నేను ఇష్టం లేకుండానే రాజకీయాలకు పంపించా. కాకపోతే మేమిక్కడ ఉంటున్నాం. ఆవిడ చిన్న డాన్స్ టీచర్. తనంటూ సోషల్ లైఫ్ బాగా అలవాటు పడింది. జనాలకి బాగా కలిసేది. సో, ఇంట్లో ఒక పంజరంలో చిలకలాగా ఉండడం ఎందుకు? సరే రాజకీయాలకెళ్తే కొంచెం ఫ్రీ అవుతది కదా! సరే అనుకున్నాము. ఈ వాణియే ఆవిడని తీసుకెళ్ళింది కానీ, ఆవిడ ఇష్టపూర్వకంగా ఎళ్ళలేదు. అసలు వాళ్ళెవరో గూడా ఎళ్ళేంత వరకు వాళ్ళెవరో గూడా ఈమెకు తెలీదు. నాకు మా ఆవిడ మీద నమ్మకం ఉంది. తన పనుల మీద నాకు నమ్మకం ఉంది. నేనైతే మా ఆవిడకే సపోర్ట్ చేస్తా అని ఈయనన్నాడు. మరి ఈవిడేమో నేను ఆయనతో శారీరకంగా కలిసానని ఒప్పేసుకుంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికెళ్ళుద్దో చూడాలి.